దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామముల వందనములు. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మనమందరం కూడా ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ పరిశుద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. పాటలలో, వాక్యములో, సమస్త విషయాల్లో తోడుగా ఉండమని నన్ను మరుగు చేయండి. ఆత్మదేవుడా, నువ్వు లేకుంటే నేను మాట్లాడలేను. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అరిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం. తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే, సారే పైనుల్లమంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవటి విధంగా. ప్రియులారా, మరి బానిస అనేటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గనుడైనటువంటి ప్రభు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకి మరి వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మనం ఈరోజు మరి నిన్న ప్రకటించుకున్నటువంటి విధంగా బానిస అనేటువంటి టాపిక్ని మనం మాట్లాడుకుందాం. పిల్లరా, బానిస అంటే దాసుడు, సేవకుడు, స్లేవ్ అనే పదాలతోటి ఈ బానిసని దాసుడిగా మరి పిలుస్తూ ఉంటాం. ఎవరైతే తను తాను దాసోహం చేసుకుంటారో, ఒక వ్యక్తికి కానీ, మరి దేవునికి కానీ, లేకుంటే తన వ్యసనాలకు కానీ దాసుడై ఈ లోకములో జీవించేటువంటి వ్యక్తిని మరి దాసులు అంటూ ఉంటారు. అయితే మనం వాక్య భాగంలో చూసినట్లయితే ప్రియులారా, దాసులు, దాసురాండ్రు అనేటువంటి పదాలు బైబిల్ గ్రంథంలో మనకి ఉపయోగించబడ్డాయి. చూడండి, ఆదికాండములో మనం చూస్తే 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక దాసి కనబడుతూ ఉన్నది. అబ్రాము భార్య అయిన శారాయి, అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ దాసి హాగర్, ఈమె శారాకి దాసి, పనికత్తె. మరి ఈమె తన యొక్క జీవితాన్ని శారమ్మకి పూర్తిగా అంకితం చేసేసింది. తనదంటూ ఏమీ లేదు. దాసులు అంటే, దాసురాండ్రు అంటే ప్రియులారా, ఎవరైతే తన్ను తాను పూర్తిగా సమర్పించుకుంటారో, శారాకి ఈ హాగరు అనేటువంటి ఈ యొక్క ఐగుప్తీయురాలు పూర్తిగా దాసోహం అయిపోయింది. పూర్తిగా తన్ను తాను సమర్పించుకుంది. తన జీవితాన్ని, తన యొక్క
మరి పుట్టినది అంటే తాను దాసురాలుగా ఎప్పుడైతే మరి అమ్మబడ్డదో ఈ కుటుంబానికి, అబ్రహాము యొక్క కుటుంబానికి, అప్పుడు ఈ దాసులు ఆ కుటుంబానికి పూర్తిగా వాళ్ళు వాళ్ళ యజమానులు కానీ యజమానురాలు కానీ ఏది చెప్పినా కానీ దాన్ని వాళ్ళు పూర్తిగా శిరసా వహించి చేయాల్సిందే. ఎందుకు అంటే వారు వెండి చేత కొనబడ్డారు, వారు డబ్బు చేత కొనబడ్డారు. కాబట్టి ఆ యొక్క దాసురాండ్ర యొక్క చిత్తాలు ఏమీ ఉండవు. యజమానుని చిత్తమే, యజమానురాలు యొక్క చిత్తమే ఈ యొక్క హాగరు చిత్తం, అంతే. ఇట్లా దాసి అయిపోయినటువంటి హాగరు మరి శారాకి పిల్లల కనకపోవటం మూలాన తన యొక్క యజమానుడైనటువంటి తన భర్త అయినటువంటి అబ్రాముకి ఈ హాగరునిచ్చి ఈ యొక్క నా దాసి ద్వారా నువ్వు పిల్లల కను, మరి దాసి ద్వారా నాకు సంతానం కలుగుతుందేమో అని తన భార్యగా మరి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ హాగరుకి గర్భవతి అయింది. ఈమె మరి గర్భవతి అయినప్పుడు నా యజమానురాలి కంటే నేను గొప్ప అనుకొని తన యజమానురాలిని నీచమైనటువంటి విధానంలో చూసినప్పుడు ప్రియులారా, మరి ఆమె అబ్రహాముతో శారా అంటుంది, ఏంటి నా దాసిని నీకు ఇచ్చి ఉన్నాను అని అంటే, నాకేం పట్టింపు లేదమ్మా, నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ ఇష్టం వచ్చినట్లుగా ఆమె పట్ల నువ్వు జరిగించవచ్చు అని అన్నప్పుడు ప్రియులారా, ఆ యొక్క హాగరు అనేటువంటి దాసి పారిపోయింది. తన యజమానురాలు యొక్క ఇంటి నుంచి పారిపోయినప్పుడు ఆ యొక్క దాసిని దేవుడు సందర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము 16వ అధ్యాయంలో మరి 8వ వచనం నుంచి మనం చదువుకుంటే, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా సూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసువైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండమని దానితో చెప్పెను. ఇక్కడ దేవుడు దర్శించాడు. దేవుడు యెహోవా దూత హాగరుని దర్శించింది. హాగరు దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా, ఆ యొక్క దాసిగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెకు దేవుడు దర్శనమిచ్చాడు. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. అబ్రహాము యొక్క సంతానమే కాబట్టి అబ్రహాము నీ యొక్క భర్త గనక నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, అది లెక్కింపలు వీలులేనంత విస్తారమవును అని ఆ యొక్క హాగరుతో మరి దేవుని యొక్క దూత చెప్పినప్పుడు, మరి నీవు గర్భవతిగా ఉన్నావు, నువ్వు కుమారుని కని ఇస్మాయేలు అని పేరు పెడతావు. అతడు అడవి గాడిద వంటి వాడు, అతని యొక్క చేతులు అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. కాబట్టి నువ్వు వెళ్ళి నీ యొక్క యజమానురాలికి ఆమె చేతి కింద ఉండుము అన్నప్పుడు, ఈ యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మరి చూచుచున్న దేవుడవు నీవే అనేటువంటి పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. ఒక దాసి, నీవు మా పరిస్థితి అంతా ఎరిగిన వాడుగా ఉన్నావు, అక్కడ జరిగేటువంటి పరిస్థితులన్నీ తెలుసుకున్నవాడుగా నువ్వు ఉన్నావు.
అక్కడ ఏం జరుగుతుందో ఎరిగిన వాడుగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చూచుచున్న దేవుడవు. మొట్టమొదట దేవుడు ఒక స్త్రీని సందర్శించి ఉన్నాడు. ఆ స్త్రీ ఎవరు అనంటే ప్రియులారా, అబ్రహాము యొక్క భార్య అయినటువంటి హాగరు. దేవునికి స్తోత్రం. ఈ హాగరుని దేవుడు దర్శించాడు. ఈ హాగరుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉంటే ప్రియులారా, దేవుడు ఆమెను సందర్శించినప్పుడు నిజంగా నువ్వు చూచుచున్న దేవుడివయ్యా, మంచి చెడ్డలను ఎరిగిన వాడవుగా నువ్వు ఉన్నావు. మంచిని ఎరిగిన వాడవుగా ఉన్నావు, చెడును ఎరిగిన వాడవుగా ఉన్నావు. మా పరిస్థితులన్నీ, మా కుటుంబ పరిస్థితులన్నిటిని కూడా నువ్వు ఎరిగిన వాడవుగా ఉన్నావు. నువ్వు చూచుచున్న దేవుడవు. ఈరోజు ప్రియులారా, నీవు దేనికి దాసుడవై ఉన్నావు? దేనికి దాసిగాను ఉన్నావు? ఎవరికి నువ్వు దాసురాలుగా ఉన్నావు? ఇక్కడ హాగరైతే శారాయికి దాసియే, కానీ ఆమె దేవుని చేత ఆకర్షించబడినటువంటి స్త్రీగా, దేవునికి మొదట దాసురాలుగా కనబడుతూ ఉన్నది. అబ్రహాము దేవుడు, శారాయి దేవుడు ఆమెను చూచినప్పుడు, ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె గ్రహించింది, దేవునికి పేరు పెట్టింది. ఏమనంటే, చూచుచున్న దేవుడవు నువ్వే, మా కుటుంబ పరిస్థితులన్నిటిని కూడా చూచువాడవు నువ్వే. ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నావు నా దేవునికి తెలుసు, నా దేవునికి ఎరుక. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీవు ఎలాంటి ఇబ్బందులో ఉన్నా కానీ, ఎలాంటి ఇరుకులో ఉన్నా కానీ, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా కానీ, ఎలాంటి చిక్కులో నువ్వు పడిపోయి ఉన్నప్పటికీ దేవుడు నిన్ను చూస్తాడు అన్న సంగతిని మనము గ్రహించాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాను, కానీ నా సమస్య నుంచి నాకు విడుదల కలగట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నీ పరిస్థితి నుంచి విడిపించగలిగిన వాడు చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హాగరు గ్రహించింది, ఆ దాసురాలు గ్రహించింది ప్రియులారా, ఆ దాసి గ్రహించింది, నన్ను చూచుచున్న దేవుడు. ఈరోజు హాగరుని చూసినటువంటి దేవుడు మనల్ని కూడా చూడగలడు. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన చూసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చూసేటువంటి దేవుడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ చూచుచున్న దేవుణ్ణి మనము ఆయన వైపు మనము తిరగాలి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దాసి, ఈ హాగరు అనేటువంటి శారా యొక్క దాసురాలు మరలా తిరిగి తనకి దేవుని మాటను బట్టి, శారాను మాటను బట్టి కాదు, అబ్రహాం యొక్క మాటను బట్టి కాదు, ఈమె మొట్టమొదట దేవునికి దాసి అయిపోయింది. దేవునికి స్తోత్రం. శారమ్మ ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు, శారమ్మ ఆమెను హింస పెట్టినప్పుడు, ఆ హింసను తట్టుకోలేక ఆమె పారిపోతూ ఉంటే, ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? హాగరు, పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు, హాగరు ఎక్కడికి వెళ్తున్నావు? శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడికి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నాను, నేను పారిపోతున్నాను దేవా,
నా యజమానురాల దగ్గర నుంచి పారిపోవచ్చున్నాను, నువ్వు పారిపోవద్దు. ఆమె చేతి కింద లోబడి ఉండు. నీ జనాన్ని నేను నీ గర్భమున పుట్టేటువంటి కుమారుడికి ఇస్మాయేల్ అని పేరు పెట్టు. ఆ కుమారుని నేను దీవిస్తాను. ఆ కుమారుని నుంచి గొప్ప జనమును చేయబోచున్నాను. ఆ జనమే ప్రియులారా, హాగరు సంతానమే ఇస్మాయేలీయులు. అరబ్బు దేశస్థులు దాదాపుగా అరబ్బు కంట్రీస్ అన్నీ కూడా మనము లెక్క పెడితే 50 దేశాలు పైన ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా హాగరు సంతానము, అబ్రహాము సంతానమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు పిలిచాడు, హాగరుని పిలిచాడు. నువ్వు వెళ్ళు, నీ యజమానురాలు చేతి కింద నువ్వు దాసీగా ఉండు, లోబడి ఉండు, నేను చెప్పింది చెయ్యి అనంటే ఆమె తన యజమానురాలు హింస పెట్టినప్పటికీ దేవునికి లోబడినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. అందుకోసమే ఆమె సంతానమును దేవుడు అత్యధికంగా అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, మరి యోసేపు తన అన్నల చేత మరి ఆయన ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశానికి ఆయన కొనుపోబడ్డాడు. తన అన్నలు అందరూ కలిసి ఆయన్ని మరి 20 ఎండి నాణేలకు ప్రియులారా ఆ యొక్క యోసేపుని అమ్మేశారు. మా మీద కలలగంటావా, మా గురించే నువ్వు కలలగంటావా అని చెప్పి ఆ యొక్క మత్సరముతోటి కుళ్ళుతోటి మరి యోసేపును 20 వెండి నాణేలకు వాళ్ళు అమ్మేశారు ఇస్మాయేలీయులకు. ఇతడు దాసుడుగా అమ్మబడ్డాడు. ఆయన ఐగుప్తు దేశమునకు తీసుకుని పోయబడిన తర్వాత ప్రియులారా, పోతీఫరు అనేటువంటి అతను ఇతన్ని కొనుక్కుంటాడు. కొనుక్కొని తన ఇంట్లో ఆయన ప్రవేశించినప్పుడు మొదలుకొని దేవుడు పోతీఫరు ఇంటిని ఆశీర్వదించటం పోతీఫరు గమనిస్తాడు. అంటే యోసేపుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు దాసుడుగా వారసుడే, కానీ దాసుడుగా అమ్మబడ్డాడు. దాసుడుగా అమ్మబడ్డాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, మరి నిర్గమకాండములో మనం చూసినట్లయితే మరి ఐగుప్తు దేశంలోనికి యాకోబు వారి యొక్క కుమారులు దాదాపుగా 75 ఆ యొక్క మరి యోసేపు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యోసేపు తర్వాత ఏలినటువంటి రాజులందరూ కూడా క్రమక్రమంగా ఈ యొక్క ఇజ్రాయేలీలందరిని కూడా దాసులుగా చేసుకున్నారు. దాసులుగా చేసుకున్నటువంటి సమయంలో ఇజ్రాయేలీలందరూ కూడా కఠిన బానిసత్వంలో వారు నివసించారు. అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ మోషేను నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మోషే అనేకమైనటువంటి తెగుళ్ళు రప్పించి ఈ యొక్క ప్రజలందరికి కూడా తోడుగా ఉండి వారినందరిని కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆ రోజుల్లో ప్రియులారా బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. మరి చాలామంది పెద్ద వారందరూ కూడా మరి దాసులుగా చేయబడ్డారు. మరి చాలామంది మరి పెద్ద వారికి దాసులు ఉంటున్నారు. మరి బానిసలుగా కొందరిని చేసుకొని వారిని వెండితో కొని బానిసలుగా చేసుకున్నారు. అది అనాది కాలం నుంచే వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, మనము ఫిలోమోను పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ ఫిలోమోను అనేటువంటి
ఒక మంచి ధనవంతుడు ఉన్నాడు. ఆయనకి ఒనేసిము అనేటువంటి ఒక దాసుడిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒనేసిము ఈ యొక్క ఫిలోమోను దగ్గర దాసుడుగా బానిసగా ఉన్నాడు. అతను ఏది చెప్తే అది చేయాలి. బానిసలు అంటే మనం చెప్పుకున్నాం, బానిసత్వంలో కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ ఫిలోమోను మరి అపోస్తలుడైనటువంటి పౌలు చేత మార్చబడి మంచి విశ్వాసిగా ఒక సంఘాన్ని తన కుటుంబంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మరి ఈ ఫిలోమోన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఒనేసిము అనేటువంటి దాసుడు ఆ యొక్క ఫిలోమోని ఇంట్లో దాసుడిగా ఉన్నాడు, పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ క్రమంలో ప్రియులారా, మరి ఈ యొక్క ఒనేసిము దొంగతనం చేశాడు. దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఆ తర్వాత రోమా సైనికులు, రోమయులు వారిని జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ప్రియులారా, అదే జైలులో సువార్తను ప్రకటించుచు, దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు అనేక దేశాలు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నటువంటి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలును కూడా ఆ యొక్క చెరసాలలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఫిలోమోని ఇంట్లో దొంగతనం చేసి, ఒక దాసుడుగా ఉండి దొంగతనం చేసి అతను మరి జైలుకి వెళ్ళాడు, ఆ యొక్క చెరసాలకు వెళ్ళాడు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు మరి దేవుని సువార్తను ప్రకటించుచు, దేవుని వార్తను అనేకులకు చెప్పుతూ, యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్తను అనేకులకు చాటించుచు ఇతను కూడా జైలుకి వెళ్ళాడు. ఈ యొక్క ఆయన ఏ అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి నేరం ఏంటంటే, యూదులు ఆయన్ని కుట్ర పన్ని ఆయన మీద కేసులు పెట్టి ఆయన మీద నేరములు మోపి ఆయన్ని ప్రతి స్థలములో ఆయన్ని వెంబడిస్తూ, ఆయన ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నాడో ఆ ప్రాంతంలో ఆయన మీద నేరములు మోపుతూ ఆయన్ని మరి జైలు దాకా తీసుకుని పోయారు, జైల్లో పెట్టబడ్డారు. ఈ పౌలు అదేవిధంగా ఒనేసిము ఒకే జైల్లో ఉన్నారు. బహుశా వారిద్దరు కూడా ఒకే మరి సెల్లులో ఉండి ఉండవచ్చు. అక్కడ పరిచయం అయికున్నారు, ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుక్కుంటారు కదా, అట్లా ఒకరు నాకు సమాచారం ఒకరు కనుగొనేటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఈ ఒనేసిము అనేటువంటి వ్యక్తి మరి నేను ఫిలోమోను అనేటువంటి కొలసీ పట్టణంలో ఉన్నటువంటి ఫిలోమోను అనేటువంటి నా యజమానుడి దగ్గర ఇట్లా మరి పనిచేసేవాడిని, ఒక దాసుడిగా ఉన్నాను. అలాంటి వ్యక్తిని చిన్న దొంగతనం చేసి వచ్చానండి, అందుకే ఈ జైలుకు వచ్చాను అంటే, మరి మీరు దేనికి వచ్చారంటే సువార్తను ప్రకటించచ్చు నేను మరి నా మీద నేరం మోపటం మూలాన నేను కూడా జైలుకు వచ్చానని ఒకరిని గురించి ఒకరు చెప్పుకున్నారు. ఆ క్రమములో సహోదరుడా, నీ దొంగతనాలు విడిచిపెట్టి నీ యొక్క మరి ఈ దొంగ విధానాన్ని వదిలిపెట్టి దేవునికి దాసుడుగా మారవచ్చు కదా అని ఆయన్ని ప్రార్థనలో కూర్చోబెట్టాడు, ఆయన్ని విశ్వాసంలో నడిపించాడు. ఈ యొక్క ఒనేసిముని ఎంత విశ్వాసంలో నడిపించాడంటే ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి జైల్లో ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఈ పౌలు దేవుని సువార్తను ప్రకటించుచు క్రీస్తు ప్రేమను గురించి ఆయనకి చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అట్లా చెప్పటం మూలాన తాను మారు మనసు పొందాడు ఒనేసిము. ఫిలోమోను దగ్గర ఉన్నప్పుడు ఒనేసిము యొక్క పరిస్థితి ఏంటి? ఒక దొంగగా ముద్ర వేయబడ్డాడు. ఎప్పుడైతే మరి పౌలు గారి దగ్గరకు వచ్చాడో, ఎప్పుడైతే జైల్లో మరి పౌలు పరిచయం అయ్యాడో అప్పటి నుంచి మరి వీళ్ళిద్దరూ పరిచయాన్ని బట్టి దేవుని సువార్తను విన్నాడు. యేసుక్రీస్తు నీ పాపముల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు అంటే, అవునండి నా యజమానుడు కూడా మరి మార్చబడిన వాడుగా ఉన్నాడు, నా యజమానుడు కూడా సంఘాన్ని నడిపిస్తాడు,
నా యజమానుడైనటువంటి ఫిలోమోను కూడా మరి ప్రార్థన చేస్తాడు, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు అని ఈ యొక్క ఒనేసిము పౌలుకి, అపోస్తులుడైనటువంటి పౌలుకి చెప్పినప్పుడు, ఆ ఫిలోమోను ఎవరు అనుకుంటున్నావు? నా శిష్యుడే, నా ద్వారానే అతను కూడా మరి ఈ యొక్క మరి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నాడని పౌలు సాక్ష్యము చెప్పటం మరి మనం గమనించాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ ఒనేసిముని ప్రార్థనలో కూర్చోబెట్టి ఈ ఒనేసిముకి దేవుని సువార్తను ప్రకటించచ్చు, ఈ ఒనేసిముకి దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను, దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను, యేసుక్రీస్తు ఏ విధంగా మన మానవాళి కోసం మరణించాడో, ఏ విధంగా ఆయన మన పాపముల కోసం మరణించాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేచాడో, ఆ యొక్క సువార్తనంతా మరి ఒనేసిముకి బోధించటం మూలాన, ఆ అబ్బాయిని ప్రార్థనలో కూర్చోబెట్టడం మూలాన మరి అతను వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఒక దాసునిగా తను తాను కనబరుచుకొని ఒక ఆత్మను పట్టుకోవాలి అన్నటువంటి ఒక బలమైనటువంటి మరి సువార్తను ప్రకటిస్తూ మరి ఆ యొక్క దాసునికి, ఒనేసిము అనేటువంటి దాసునికి తాను దాసునిగా చేసుకున్నాడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు. దేవునికి స్తోత్రం. దాసునికి దాసుని వలె ఉన్నాను, అన్యజనుల వలె ఉన్నాను, యూదునికి యూదుని వలె ఉన్నాను. ఎట్లయితే కొందరిని అనేకులను సంపాదించుకోవాలని అనేకులకి, ఎవరు గ్రీకు దేశస్తులకు వలె ఉన్నాను. ధర్మశాస్త్రము తెలిసిన వానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగా ఉన్నాను అని పౌలు చెప్పిన రీతిగా ప్రిలారా, ఈ ఒనేసిము ఒక దాసుడిగా ఉన్నాడు, చెడిపోయిన వాడుగా ఉన్నాడు, మరి ప్రయోజనము లేనివాడుగా ఉన్నాడు. అతను ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించాడో, క్రీస్తు దగ్గర మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, ఆయన గురించి విజ్ఞాపన చేస్తూ ఆయన్ని మరి బయటికి తీశాడు. తన కుమారుడుగా, మరి తన కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. మరి ఫిలోమోనుకి పత్రిక రాశాడు. ఏమనంటే, ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, ఒకప్పుడు ఓ ఫిలోమోను ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు అతను ప్రయోజనకారిగా ఉన్నాడు. ఒకప్పుడు నిష్ఫలుడే, ఒకప్పుడు దొంగే, కానీ ఇప్పుడు దొంగతనాలు మానేసిన వాడిగా ఉన్నాడు, మారు మనసు పొందినవాడుగా ఉన్నాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు క్రీస్తుని అంగీకరించావా? నువ్వు దేనికి దాసుడువై ఉన్నావు? దేనికి బానిసగా నువ్వు ఉన్నావు? త్రాగుడికి బానిసవయ్యావా? లేకుంటే మరి వ్యభిచారమునకు బానిసవయ్యావా? నీ చేతిలో ఉన్నటువంటి సెల్లుకి నువ్వు బానిసవయ్యావా? ప్రతిసారి మరి సెల్లు లేకుంటే నాకు ప్రాణమే లేదు, సెల్లు లేకుంటే నా జీవితమే లేదు అన్నట్లుగా ఉన్నావా? నువ్వు ఎలాంటి దానికి దాసుడువై ఉన్నావు? దేనికి దాసురాలుగా నువ్వు ఉన్నావు? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు సెల్లును ఉపయోగిస్తే వాక్యాన్ని చదవటానికి ఉపయోగించు, సినిమాలు చూడటానికి, లేకుంటే సీరియల్స్ చూడటానికి, లేకుంటే ఇంకేదో చూడటానికి సెల్లును ఉపయోగించుకో. దేవుని వాక్యాన్ని విను, దేవుని పాటలు విను. అప్పుడు నీవు దేవునికి దాసుడిగా కనబడుతూ ఉంటావు. ఈ ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు మరి దొంగతనాలకి దాసుడైపోయాడు, దొంగగా ముద్రించుకున్నాడు, దొంగగా ఆయన తీర్పు పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు తన హృదయంలో ప్రవేశించాడో, క్రీస్తుని అంగీకరించాడో, ఆయన క్రీస్తుకి దాసుడైపోయాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా మరి బైబిల్ చదివాను, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాను, నేను కూడా చర్చికి వెళ్తున్నానని చెప్తున్నావేమో, కానీ
నువ్వు దేనికి దాసుడవయ్యావు గమనించుకోవాలి. అబద్ధం ఆడలేకుండా ఉండలేకపోవచ్చున్నావా? దొంగతనం చేయలేకుండా ఉండలేకపోవచ్చున్నావా? ఇదొక్కటే నన్ను పట్టుకుంటుంది అయ్యగారు అని చెప్తూ ఉంటారు చాలామంది. ఇదొక్కటే నాలో ఉన్నది, ఇదొక్కటే నన్ను వేధిస్తూ ఉన్నది అని చెప్పేటువంటి పరిస్థితులు చాలా ఉంటూ ఉంటాయి జీవితాలలో. నిన్ను ఏది పట్టుకుందో దాన్ని నువ్వు జయించేటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. ఒనేసిముని మరి దొంగతనము పట్టుకున్నది. దొంగతనము చేయకుంటే అతనికి మరి భుక్తి లేదు అన్నట్టుగా ఉంటూ ఉన్నాడు. ఒనేసిము ఒక దొంగగా, ఒక అపరాధిగా, ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా, ఫిలోమోను ఆ యొక్క కుటుంబంలో ఒక దాసుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి కాని కార్యమును జరిగించి, మరి దేవునికి విరోధంగా కార్యాలు జరిగించి, ఫిలోమోనుకి వ్యతిరేకంగా, ఫిలోమోనుకి కోపం పుట్టించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క ఒనేసిము క్రీస్తును అంగీకరించిన తర్వాత ఇప్పుడు మరి క్రీస్తుకు దాసుడైపోయాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే. ఫిలోమోనుకి పత్రిక రాస్తూ మరి పౌలు గారు అంటున్నాడు, ఇతన్ని చేర్చుకో, ఒక ప్రియ సహోదరుడిగా చేర్చుకో. అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే అతను, మరి ఇప్పుడు నీకు నాకు ఇద్దరికి కూడా ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. అంటే క్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తిగా అతనున్నాడు. అన్నిటిని వదిలిపెట్టాడు. పాపాన్ని వదిలిపెట్టాడు, లోకాన్ని వదిలిపెట్టాడు, లోకాశలను వదిలిపెట్టాడు. క్రీస్తు కోసమే జీవించేవాడుగా ఉన్నాడు. ఈరోజు క్రీస్తుకు దాసుడుగా మార్చబడ్డాడు. కాబట్టి నన్ను ఏ విధంగా చేర్చుకుంటావో ఈ ఒనేసిమును కూడా అదే విధంగా చేర్చుకో. ఒకప్పుడు నీకు ఏదైనా మరి అతను హాని చేసి ఉండవచ్చు, నీ దగ్గర మరి ఏదైనా దొంగిలించి పోయి ఉండవచ్చు, కానీ నీకేదైనా నష్టం కలిగించినా కానీ ఆ నష్టం అంతటిని కూడా నా ఖాతాలో చేర్చు, నా యొక్క ఖాతాలో చేర్చుకో ఓ సహోదరుడా ఫిలోమోను. కానీ ఈ ఒనేసిముని మరలా చేర్చుకో. అతడు నాకు పరిచర్య చేయటం కోసం నా దగ్గరనే ఉంచుకోవాలని అనుకున్నాను, కానీ అతడు నీ కుమారుడే, నీ దగ్గర నుంచి వచ్చిన వాడే, నీకు దాసుడుగా ఉన్నాడు. ఆయనకి దాసునిగా చూడమాకు, ప్రియ సహోదరుడిగా చూడు. అతను ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. నువ్వు దేనికి దాసుడుగా ఉన్నావో అది మరి తీసివేసుకో. నీ దగ్గర నుంచి క్రీస్తుకు దాసుడుగా ఉండు, క్రీస్తుకి లోబడు. నేనేం పట్టుకుంటుంది? నువ్వు దేనికి దాసుడుగా ఉన్నావు? నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? మరి హాగరు అనేటువంటి ఆమె శారాయికి దాసురాలుగా ఉన్నది, దాసిగా ఉన్నది. దేవుని మాటను బట్టి తిరిగి మరలా అదే దేవుని మాట విని తిరిగి ఆశీర్వాదం పొందుకున్నది. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు లోబడ్డది. దేవునికి ఒక పేరు పెట్టింది ఆమె. ఏమనంటే చూచుచున్న దేవుడవు నువ్వే. ఎంత గొప్ప మరి పేరు పెట్టిందండి. చూచేటువంటి దేవుడా, నన్ను నువ్వు చూడలేదనుకున్నానయ్యా. నేనేదో ప్రార్థన చేశాను, కానీ నువ్వు నన్ను చూస్తున్నావు అన్నది నాకు అర్థమైంది అనేసి మరలా తిరిగి దేవుని మాట ప్రకారము, దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా తన యజమానురాలైనటువంటి శారమ్మకు లోబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదం పొందుకున్నది. తన కుమారుని కన్నది. ఇస్మాయేలుని పేరు పెట్టింది. అబ్రహాం యొక్క కుటుంబంలోనే ఆ యొక్క ఇస్మాయేలు ఎదిగాడు. ఆ తర్వాత మరి వేరు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడిచ్చినటువంటి మాటని,
దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆ హాగరు అనేటువంటి దాసురాలు ఆ యొక్క దేవునికి లోబడదు కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి హాగర్ సంతానమైనటువంటి ఇస్మాయేలీయులు అనగా అరబ్ కంట్రీస్ అందరూ కూడా దాదాపుగా 50 దేశాల కంటే ఎక్కువ దేశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వారందరూ కూడా హాగర్ సంతానంగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి వారు దీవించబడ్డారు. ఎవరిని బట్టండి? ఆ రోజు మరి హాగరు దేవునికి లోబడ్డది. చూచుచున్న దేవుడవు నువ్వేనయ్యా అని ఆమె గ్రహించింది. ఆమె దేవునికి లోబడి తన యజమానురాలి చేతి కిందకి పోయింది. దేవునికి లోబడ్డది. ఒకప్పుడు శారాయి దాసి, కానీ దేవునికి లోబడ్డటువంటి దాసిగా కనబడుతూ ఉన్నది. దేవుని మాట ప్రకారం దేవుని మాట విన్నది కాబట్టి ఆశీర్వదించబడ్డది. ఈరోజు నీవు నా యొక్క పరిస్థితి, నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీవు వ్యభిచారానికి దాసుడిగా ఉన్నావా? దొంగతనానికి దాసుడిగా ఉన్నావా? త్రాగుడికి దాసుడిగా ఉన్నావా? ఇది మానలేకపోవచ్చున్నాను అనుకుంటున్నావా? నీకు 2 చేతులెత్తి నీకు నమస్కారం చేస్తున్నాను సహోదరుడా, దాన్ని మానేయి. సహోదరుడా, నిన్ను ఏదైతే పట్టుకున్నదో, దేనికి నువ్వు దాసుడువై ఉన్నావో, నా సహోదరి, ఓ నా సహోదరుడా, దాన్ని వదిలిపెట్టు, నా క్రీస్తుకు దాసుడు అయిపో. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. అబ్రహాము భార్య అయినటువంటి హాగర్ని దీవించినటువంటి దేవుడు తన కుటుంబాన్ని ఇసుక రేణువుల కంటే గొప్ప జనంగా నీ కుటుంబంలో నుంచి, నీ యొక్క ఆ సంతానము నుంచి, ఇస్మాయిల్ సంతానము నుంచి రాజులను తీసుకొస్తా అని చెప్పినటువంటి దేవుడు ఆమె మాట ప్రకారం, ఆమెకిచ్చిన మాట ప్రకారం మరి ఆ యొక్క సంతానమును ఆశీర్వదించినటువంటి దేవుడు. ఈరోజు నీవు కూడా ఆయనకు దాసుడి వైపు. ఈరోజు నీ యొక్క మరి దొంగతనం నుంచి బయటపడు, నీ యొక్క అబద్ధముల నుంచి బయటపడు. దేవుడు చూస్తున్నాడని గమనించు. నన్ను చూసేటువంటి దేవుడు ఉన్నాడు, నన్ను ఆయన చూస్తున్నాడు, ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ఆయన దగ్గర నుంచి నేను ఎక్కడికి తప్పించుకోగలను? హాగర్ యొక్క ఉద్దేశం అదే ప్రియులారా. ఆ దేవుడి నుంచి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి నుంచి నేను ఎటు పారిపోగలను అనేటువంటి మాట ఆమె పట్టుకున్నదే. చూచుచున్న దేవుడు అయ్యా అంటూ ఉన్నది. కాబట్టి ఈ ఒనేసిము కూడా పూర్తిగా మార్చబడినవాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే. ఓ సహోదరుడా, ఇప్పుడు నేను అతన్ని ప్రార్థనలో కూర్చోబెట్టాను. అతను ప్రార్థన చేస్తున్నాడు, అతను బైబిల్ చదువుతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని యొక్క రుచినేంటో చూసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి నా బంధకములలో నేను ఈ ఒనేసిము అనేటువంటి వ్యక్తిని కన్నాను. నేను కన్న కుమారుడు. దేవునికి స్తోత్రం. అంటే పౌలు గారు ఈ యొక్క ఒనేసిముని మరి చాలా కాలం ప్రార్థనలో కూర్చోబెట్టాడనమాట. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారనమాట. దేవునికి స్తోత్రం. ఆయన గురించి విజ్ఞాపన చేశాడనమాట. ఆయన గురించి మరి చొరవ తీసుకున్నాడు. అతనుకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుని వైపు. ఓ సహోదరుడా, నీకు విడుదల కలిగిద్ది. ఈ జైల్లో నువ్వు ఉండవు. దేవుడు ఖచ్చితంగా మరి ఈ యొక్క శిక్ష నుంచి ఖచ్చితంగా నిన్ను తప్పిస్తాడు. నువ్వు దేవుని వైపు తిరుగు అని ఆయన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు దొంగే, ఒకప్పుడు మరి పనికిమాలిన వాడే, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే ఒనేసిము క్రీస్తును నమ్ముకున్నాడు, క్రీస్తుకి అంటుకట్టబడ్డాడు, క్రీస్తుతో పెనవేసుకున్నాడు. క్రీస్తే నా ప్రాణం అంటున్నటువంటి, క్రీస్తే నా దేవుడు అంటున్నటువంటి, క్రీస్తే నా రక్షకుడు అంటున్నటువంటి ఒనేసిము ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు అని మరి పౌలు గారు మరి ఫిలోమోనుకి చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా దేనికి దాసులంగా ఉన్నాం? ఈరోజు
ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ప్రశ్న వేసుకోవాల్సిందే. నువ్వు దేనికి దాసుడిగా ఉన్నావు? దేనికి దాసురాలుగానే ఉన్నావు? దేవునికి దాసుడవైతే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీవు దేనికి దాసుడిగా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు నువ్వు దేనికి దాసుడిగా ఉన్నావు, దేనికి దాసురాలుగాను ఉన్నావు అన్నది మనల్ని మనం పరిశీలన చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ దాసత్వం నుంచి నేను విడిపించుకోలేకపోతున్నాను, త్రాగుడి నుంచి నేను విడిపించుకోలేకపోతున్నాను, వ్యభిచారం నుంచి విడిపించుకోలేకపోతున్నాను, అబద్ధాల నుంచి విడిపించుకోలేకపోతున్నాను, దొంగతనముల నుంచి విడిపించలేకపోతున్నాను, కక్షల నుంచి, విమత్తముల నుంచి, కక్షపూరితమైనటువంటి విధానము నుంచి నేను విడిపించుకోలేకపోతున్నాను, నన్ను విడిపించు ప్రభువా అని ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు నేను మొరపెడదాం. నువ్వు దేనికి బానిసగా ఉన్నావో, దేనికి దాసుడు అయిపోయావో ఆ దాసత్వం నుంచి నన్ను విడిపించయ్యా, నీకు దాసుని అయిపోతాను, నీకు దాసోహం చేస్తాను ప్రభు అనేసి ఎవరైతే ఈరోజు ప్రార్థన చేయగలరో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. హాగరు వలె ఆశీర్వదించబడతారు, ఒనేసిము వలె. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో హెచ్చరిక చేస్తుంది. నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? నీ బానిసత్వం ఎక్కడ ఉన్నది, ఎట్లా ఉన్నది? దేవునికి మనము బానిసలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. కాబట్టి మనమందరము కూడా దేవునికి బానిసలంగా ఉన్నప్పుడు త్రాగుడి నుంచి, వ్యభిచారము నుంచి, దొంగతనముల నుంచి, విమత్తముల నుంచి, భేదముల నుంచి, కక్షల నుంచి, అనేకమైనటువంటి ఆటపాటల నుంచి, వీటన్నిటి నుంచి కూడా దేవుడు ఖచ్చితంగా విడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి పిల్లారా, మనమందరము కూడా విడిపించబడినటువంటి బిడ్డలంగా ఉందాం, దేవునికి దాసులంగా ఉందాం, దేవునికి బానిసలంగా ఉందాం. ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించగలవు? ఇక ఎంతకాలం దానికి బానిసమైపోతావు? ఎంతకాలం నీవు ఈ లోకానికి బానిసమైపోతావు, లోకాశల్లోకి బానిసమైపోతావు? క్రీస్తు ఇదిగో 2 చేతులెత్తి ఆయన నీ వైపు చాపుతూ ఉన్నాడు. నా కుమారుడా నా వైపు రా, నా కుమారుడా నా వైపు తిరుగు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా దేవునికి దాసులంగా ఉందాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముడు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకానికి మేమందరము కూడా ఒకప్పుడు బానిసలంగా ఉన్నాం, దాసులంగా దాసులంగా ఉన్నాం ప్రభువా. ఈరోజు క్రీస్తును నమ్ముకొని, క్రీస్తుకి లోబడి, క్రీస్తుని అంగీకరించి, క్రీస్తుకి దాసులంగా ఉన్నామని మేము నమ్ముచున్నాం ప్రభువా. మాలో నిన్ను బాధ పెట్టే ఆటంకాన్ని పడగొట్టండి ప్రభువా. మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను పడగొట్టండి ప్రభువా. మాలో విమత్తములను పడగొట్టండి ప్రభువా. మాలో ఉన్నటువంటి దొంగతనములను పడగొట్టండి ప్రభువా. మాలో ఉన్నటువంటి త్రాగుడి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. కక్షల నుంచి విడిపించండి, విమత్తముల నుంచి విడిపించండి ప్రభువా. కక్షపూరితమైనటువంటి విధానం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. కోపం నుంచి విడిపించండి ప్రభువా. పగల నుంచి విడిపించండి ప్రభువా. నీకు దాసులంగా మేము లోబడి ఉన్నట్లు కృప దయచేసి నడిపించండి. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. బాబీ చుట్టూ కంచివేయండి. బాబీ కోసం నువ్వు సిద్ధం చేసిన జాబుని నీ కుమారుడికి అనుగ్రహించండి తండ్రి. రమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, జాబ్ అనుగ్రహించండి. జయబాబు చుట్టూ కంచివేయండి. నీకు వందనాలు. బాబీ వారి తల్లిదండ్రులని, రమ్య వారి తల్లిదండ్రులు దీవించండి. భార్గవ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బుజ్జి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కిషోర్ చుట్టూ కంచివేయండి. శృతిని జ్ఞాపకం చేసుకోండి. వెంకన్న గారిని ముట్టుకోండి ప్రభా. నీ కుమారుడు కూడా బాప్తీసం తీసుకొనగలట్టుకుని సహాయం చేసి నడిపించండి. నీ బిడ్డలు మనరాజపల్లిలో ఇల్లు కట్టుకునిచ్చండి కదా తండ్రి. ఇల్లు పూర్తిగా కంప్లీట్ అవుట్టుకుని సహాయం చేసి నడిపించండి. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అభిషేక్ని ముట్టుకోండి ప్రభా. ఆశీస్సుని ముట్టుకోండి. వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జసేని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి.
వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి, వాళ్ళ అమ్మగారిని, బ్రదర్స్ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. విజయరాజు కుటుంబాన్ని వారికి ఇచ్చినటువంటి 3 పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. కోట్లాది స్థుతులు. కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి కుమారుని కూతుర్ని జ్ఞాపకం చేసుకోండి, వారి మిస్సెస్ గారిని ముట్టుకోండి ప్రభా. కనకరాజు గారి కుటుంబాన్ని వారికి ఇచ్చినటువంటి ప్రభా అయా మరి 4 బిడ్డల్ని, ప్రశాంతిని, కళ్యాణ్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. నీ కుమారుడు పనుల్లో తోడుగా ఉండండి. జన్ను ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, లుదియా కుటుంబాన్ని, దుర్గయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, డేవిడ్ రాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి పాపాబాబుని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జానయ్య గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన 3 పిల్లలను దీవించండి. ప్రియా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిల్లుకి జాబును గ్రహించండి. ఎంబాబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆయా వారికి ఇచ్చినటువంటి బాబు, 2 బాబుని జ్ఞాపకం చేసుకోండి. ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, ఆయా ఇందిరా గారిని, వారికి ఇచ్చిన సౌమ్యాన్ని, కిరణ్ జ్ఞాపకం చేసుకోండి. జేమ్స్ యాకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వై ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకోండి. భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మకు మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నుండు కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం కుటుంబాన్ని, పూల్ సింగ్ కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని, సత్య కుటుంబాన్ని, శేఖర్ చింతా కుటుంబాన్ని, శ్రీధర కాశిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రామప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వరి కుటుంబాన్ని, ఆయా చక్రవర్తి గారి కుటుంబాన్ని, జయమని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన 4 పిల్లల్ని దీవించండి. ఆయా నీకు వందనాలు. సునీల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరత్నం గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సరితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన 3 పిల్లల్ని దీవించండి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా సంజ కుమార్ గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి కుమారుని కూతుర్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆయా స్వాతి కుటుంబాన్ని, సురేష్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకే వందనాలు ప్రభు. కనకరపడ కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతిని చిత్తను నడిపించండి ప్రభా. ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశీర్వదించమని నీ ప్రేమను బట్టి ఆయా మరి సుదర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, సంజర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. వెంకన్న గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రూతమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా జయరాజుని ఎముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు. ఆరోగ్యంతో శక్తితో ప్రపంచండి తండ్రి. ఆయా కొండపల్లి సంఘమును, చెరువుమల సంఘమును, మండలపల్లి సంఘమును జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. 25వ తారీఖు ప్రభా ఆయా చెరుమారంలో మీటింగ్ విషయం జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం స్వాధీనం చేసుకొని నడిపించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలను చూపించి నడిపించమని తండ్రి. నీకు వందనాలు. లైవ్లో తర్వాత చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఆయా దీవించి ఆశ్రయించమని ప్రేమను బట్టి, ఘనతను బట్టి, పరిస్థితిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలోని పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.